జై శ్రీరామ జై శ్రీకృష్ణ. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక రకంగా విచిత్రంగా అనిపిస్తుంది నాకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పడానికి. గణతంత్రము అంటే అర్థం ఏమిటి? గణము అంటే సమూహం అని, తంత్రం అంటే వ్యూహం అని అర్థము. అంటే ఈ ప్రజాస్వామిక వ్యూహం అంతా కూడా ప్రజల చేతికి వచ్చిన రోజు ఈరోజు. అంటే గణతంత్రము మనకు స్వాతంత్ర దినోత్సవం ఒకటి ఉన్నది, గణతంత్ర దినోత్సవం ఒకటి ఉన్నది. స్వాతంత్ర దినోత్సవం అంటే మీ అందరికీ తెలిసిందే, మనకు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి దొరికిన రోజు అని. మరి గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటిది? ఏ రోజైతే రాజ్యాంగం మనకు ఓటు అనే హక్కుని, ఈ వజ్రాయుధాన్ని మన చేతికిచ్చిందో ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యవస్థ నడవాలంటే ఆ వ్యవస్థకు ఎలా నడవాలి అనే ఒక ప్రణాళిక అనేది కావాలి. మరి ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యం ఉన్న ఈ దేశం నడవాలి అంటే, ఒక్క తాటిపై నడవాలి అంటే ఒక వ్యూహం అనేది కావాలి, ఒక ప్రణాళిక అనేది కావాలి. ఒక వ్యూహము, ఒక ప్రణాళిక అనేది లేకపోయినట్టయితే కార్యాచరణ సరైన విధంగా అమలు కాదు. అంటే పాలకులు దేశాన్ని పాలించాలి అంటే కొన్ని కట్టుబాట్ల మధ్య పాలించేది ఉంటుంది, ప్రజారంజకంగా పాలించేది ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ దేశం ఒక కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. కాబట్టి ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు పాలించుకుంటూ వెళ్ళడం కాదు, ఒక కట్టుబాటును ఏర్పరచుకొని ఆ కట్టుబాటుకి కట్టుబడి దాని నియంత్రణలో పాలన చేయాలి, ప్రజలను సంతోషపట్టే విధంగా పాలన చేయాలి అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక రాజ్యాంగం యొక్క విధి. అంటే రాజ్యాంగానికి లోబడే, రాజ్యాంగానికి కట్టుబడే మన వ్యవహారం అంతా, పాలన కూడా జరగాలి. దేశంలో పౌరుల జీవన విధానం అనేది కొనసాగాలి. రాజ్యాంగం దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమైన అవకాశం ఇవ్వడం జరిగింది. సమానమైన అవకాశం దేంట్లో ఇవ్వడం జరిగింది? ఈ దేశ నాయకులను ఎన్నుకోవడంలో, ఈ దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా కులమత భేదాలు లేకుండా, చదువుకున్నవాడు చదువుకోనివాడు అనే భేదం లేకుండా, ధనవంతుడు దరిద్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని రాజ్యాంగం మన చేతికి ఇచ్చింది. అక్కడే పొరపాటు వచ్చింది ఈ దేశం యొక్క ప్రగతి కుంటుపడడానికి. అందరికీ సమానమైన హక్కు ఇచ్చినట్టయితే ఎలా ఉన్నది అంటే, యుద్ధం రాని వాడికి కత్తి ఇచ్చి వెళ్ళి యుద్ధం చేయిపోరా అన్నట్టున్నది. యుద్ధం రాదు వాడికి, కత్తి పట్టడం రాదు, కత్తి పట్టుకున్నా దాన్ని ఎలా తిప్పాలో రాదు. ఈ మెలకువలు తెలియ